మహాభారతంలో ఒక యోధుడున్నాడు. అతను హీరో కాదు అంటారు, కానీ నిజానికి అతనే అసలు హీరో కావచ్చు. అతని ప్రతిభ అర్జునుడికి ఏమాత్రం తక్కువ కాదు. అతని శక్తి భీముణ్ణి కూడా సవాల్ చేస్తుంది. అతని దానం ఈ ప్రపంచంలో ఎవరికీ సరితూగదు. కానీ అతని జీవితమంతా ఒకే ఒక్క ప్రశ్న వెంటాడింది: నేను ఎవరి కొడుకు అని. పుట్టిన వెంటనే తల్లి వదిలేసింది. పెరిగిన తరువాత సమాజం అవమానించింది. ప్రతిభ ఉన్నా గౌరవం దక్కలేదు. అయినా కూడా తన స్నేహితుడి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన మహావీరుడు అతనే దానవీర శూర కర్ణుడు. చాలామంది చెప్తారు అర్జునుడే హీరో అని. కానీ నిజం చెప్పాలంటే కర్ణుడికి న్యాయం జరిగి ఉంటే మహాభారతం పూర్తిగా మారిపోయేది. ఎందుకు కర్ణుణ్ణి చిన్నప్పటి నుంచే అవమానించారు? ఎందుకు తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు? మరియు చివరికి ఎందుకు అతను ఓడిపోయాడు? ఈ వీడియోలో కర్ణుడి పుట్టుకలుంచి మరణం వరకు జరిగిన పూర్తి కథను మీరు ఎప్పుడూ వినని విధంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరికి మీరు కర్ణుణ్ణి ప్రేమించకుండా ఉండలేరు. హస్తినాపుర రాజకుమారి కుంతి ఒకసారి మహర్షి దూర్వాసుని సేవ చేసింది. ఆమె భక్తికి మెచ్చిన దూర్వాసుడు ఒక వరమిచ్చాడు. ఏ దేవుణ్ణైనా పిలిస్తే అతను ప్రత్యక్షమై నీకు దివ్య సంతానమిస్తాడు అని. చిన్న వయస్సులో ఉన్న కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంది. సూర్యదేవుణ్ణి పిలిచింది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె తాను కేవలం మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే పిలిచాను అని చెప్పింది. కానీ సూర్యదేవుడు, ఈ మంత్రం వృధా కాదు, నీకు ఒక దివ్యమైన బిడ్డ జన్మిస్తాడు అని అన్నాడు. కొద్దిసేపటికే ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ బిడ్డ పుట్టుకతోనే కవచం, చెవుల్లో కుండలాలు ఉండేవి. కానీ కుంతికప్పటికీ పెళ్లి కాలేదు. సమాజం ఏమంటుందో అనే భయంతో ఒక తల్లిని క్రూర నిర్ణయం తీసుకోవాలా చేసింది. ఆ చిన్న బిడ్డను ఒక చిన్న పెట్టెలో పెట్టి కన్నీళ్లతో నదిలో వదిలేసింది. అలా ఒక రాజకుమారుడిగా పుట్టిన కర్ణుడు తన అసలు తల్లి నుంచి దూరమై జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు. నదిలో వదిలిన ఆ చిన్న పెట్టె ప్రవాహంతో చాలా దూరం ప్రయాణించింది. కొంత సమయం తర్వాత ఆ పెట్టెను హస్తినాపురానికి చెందిన ఒక రథసారథి కనుగొన్నాడు. అతని పేరు అధిరథుడు. అతని భార్య పేరు రాధ. వాళ్ళిద్దరికీ చాలా కాలంగా పిల్లలు లేరు. ఒకరోజు నది దగ్గరికి వచ్చిన అధిరథుడు నీటిలో తేలుతూ వస్తున్న ఒక పెట్టెను చూశాడు. ఆసక్తిగా ఆ పెట్టెను తీసుకొని చూశాడు. అందులో ఒక అందమైన చిన్న బిడ్డ కనిపించాడు. అది చూసి అధిరథుడు ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య రాధకు చూపించాడు. ఆ చిన్న బిడ్డను చూసిన రాధకు ఎంతో ఆనందం కలిగింది. దేవుడు తమకిచ్చిన వరంగా భావించి ఆ బిడ్డను ఎంతో ప్రేమతో పెంచాలని నిర్ణయించుకున్నారు. అలా వారు ఆ బిడ్డను తమ సొంత కొడుకులా పెంచారు. రాధ ప్రేమతో పెంచిన కారణంగా కర్ణుణ్ణి తరువాత కాలంలో రాధేయుడు అని కూడా పిలిచారు. కర్ణుడు చిన్నప్పటి నుంచే గొప్ప యోధుడిగా మారాలని కలలు కనేవాడు. కానీ అతను రథసారథి కుటుంబంలో పెరిగాడు కాబట్టి చాలామంది గురువులు అతనికి యుద్ధ విద్యలు నేర్పడానికి నిరాకరించారు. ప్రతిభను కాదు, జన్మను చూసింది ఈ లోకం. చివరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలోనే గొప్ప యోధులకు గురువుగా పేరుగాంచిన మహర్షి పరశురాముడి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అస్త్రవిద్యలు నేర్పేవాడు. అందుకే కర్ణుడు తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముడి దగ్గర చాలా కష్టపడి అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల్లోనే కర్ణుడు అద్భుతమైన యోధుడిగా మారాడు. అతని ధనుర్విద్యను చూసి పరశురాముడు కూడా చాలా సంతోషపడ్డాడు. అలా పరశురాముడి దగ్గర కర్ణుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అస్త్రవిద్యలను నేర్చుకున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడపై తలపెట్టి విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక విషపూరిత పురుగు అక్కడికి వచ్చి కర్ణుడి తొడను గట్టిగా కుట్టడం ప్రారంభించింది. కర్ణుడికి తీవ్ర నొప్పి కలిగింది. అతని తొడ నుంచి రక్తం కారడం మొదలైంది. అయినా కూడా కర్ణుడు తన గురువు నిద్రలేవకూడదని భావించి ఆ భయంకరమైన నొప్పిని కూడా సహించేశాడు. కొంతసేపటి తర్వాత రక్తం పరశురాముడి శరీరాన్ని తాకింది. వెంటనే ఆయన నిద్రలేచారు. అప్పుడు పరశురాముడు ఇంతటి బాధను భరించగలిగేది ఒక క్షత్రియుడే అని అనుమానించాడు. నిజం చెప్పమని అడిగాడు. అప్పుడు కర్ణుడు తాను బ్రాహ్మణుడు కాదని, ఒక రథసారథి కుటుంబంలో పెరిగానని ఒప్పుకున్నాడు. కోపంతో పరశురాముడు కర్ణుణ్ణి, నీవు నేర్చుకున్న అస్త్రవిద్యలు నీకు అత్యవసరమైన సమయంలో గుర్తురావు అని శపించాడు. కానీ అది ఒక్కటే కాదు, కర్ణుడి జీవితాన్ని వెంటాడిన మరో శాపం ఉంది. ఒకరోజు కర్ణుడు సాధన చేస్తూ పొరపాటున ఒక ఆవును చంపాడు.
ఆ ఆవు యజమాని బ్రాహ్మణుడు కోపంతో, నీవు యుద్ధంలో ఉన్నప్పుడు నీ రథచక్రము నేలలో ఇరుక్కుపోతుంది, అప్పుడు నీవు అసహాయుడువవుతావు అన్నాడు. అలా మరో శాపం కర్ణుడి విధిని మెల్లగా కట్టిపడేసింది. కాలం గడుస్తూ ఉండగా హస్తినాపురంలో పాండవులు మరియు కౌరవులు తమ యుద్ధ విద్యలను పూర్తిగా నేర్చుకున్నారు. ద్రోణాచార్యుడి సభలో అర్జునుడు తన ప్రతిభ చూపిస్తున్నప్పుడు కర్ణుడు నేరుగా అర్జునుణ్ణి సవాలు విసిరాడు. నువ్వు చేసిన ప్రతి విద్యను నేను చేయగలను అని ధైర్యంగా చెప్పాడు. ఆ తరువాత అర్జునుడు చేసిన ప్రతి బాణ విద్యను కర్ణుడు కూడా అద్భుతంగా చేసి చూపించాడు. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే ఒక ప్రశ్న వచ్చింది. ఈ యువకుడెవరు? అతని తండ్రి ఎవరు అని. అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచినా అతను రథసారథి కొడుకు అని తెలిసిన వెంటనే చాలామంది అతన్ని తక్కువగా చూడడం ప్రారంభించారు. అప్పుడే దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. కర్ణుడి ధైర్యం, ప్రతిభ చూసి అందరి ముందు కర్ణుణ్ణి అంగదేశానికి రాజుగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుడికి అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా మారాడు. తన జీవితాన్ని కూడా తన స్నేహం కోసం అంకితం చేశాడు. మహాభారతంలో కర్ణుణ్ణి కేవలం గొప్ప యోధుడిగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే గొప్ప దాతగా కూడా గుర్తు చేసుకుంటారు. అందుకే అతన్ని దానవీర శూర కర్ణుడు అని పిలుస్తారు. ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు ఒక యుక్తి ఆలోచించాడు. ఎందుకంటే కర్ణుడు అర్జునుడికి పెద్ద శత్రువు. అర్జునుడు ఇంద్రుని కుమారుడు. అందుకే ఇంద్రుడు కర్ణుణ్ణి బలహీనునిగా చేయాలని అనుకున్నాడు. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు కర్ణుణ్ణి చూసి ఒక వరం అడిగాడు. కర్ణుడు పుట్టినప్పటి నుంచే అతని శరీరానికి అంటుకొని ఉన్న దివ్యమైన కవచం మరియు కుండలాలు. కానీ కర్ణుడు ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడే అని తెలుసుకున్నాడు. అయినా కూడా తన వాగ్దానం నిలబెట్టుకోవడానికి కర్ణుడు తన శరీరానికి అంటుకొని ఉన్న దివ్యమైన కవచాన్ని కత్తితో కత్తిరించి కుండలాలతో పాటు ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు. అతని దానగుణానికి మెచ్చి కర్ణుడికి ప్రతిగా ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. అలా కర్ణుడి దానగుణం ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు కర్ణుడి తల్లి అయిన కుంతి అతన్ని కలవడానికి వచ్చింది. కర్ణుడు ఆమెను చూసి గౌరవంగా నమస్కరించాడు. ఎందుకంటే ఆమె హస్తినాపురానికి మహారాణి. ఆమె కర్ణుణ్ణి చూసి, కర్ణ, నువ్వు రథసారథి కొడుకు కాదు, నువ్వే నా మొదటి కొడుకువి అంది. ఆ మాట విని కర్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కుంతి తన గతాన్ని మొత్తం వివరించింది. తర్వాత కుంతి కర్ణుణ్ణి ఒక అభ్యర్థన చేసింది. నువ్వు నా కొడుకువి కాబట్టి పాండవుల వైపు వచ్చి యుద్ధం చెయ్యి, నీ తమ్ముళ్లతో కలిసి ఉండు అని అడిగింది. కానీ కర్ణుడు, అమ్మా, నన్ను జీవితంలో మొదట గౌరవించిన వాడు దుర్యోధనుడే. అందరూ నన్ను అవమానించినప్పుడు అతనే నాకు రాజ్యమిచ్చాడు, కాబట్టి నేనతన్ని ఎప్పటికీ వదిలిపెట్టలేను అని ఒక మాట మాత్రం ఇచ్చాడు. ఈ యుద్ధం తరువాత నువ్వు 5 కుమారులతోనే ఉంటావు. నేను అర్జునుణ్ణి చంపుతాను, లేదా అర్జునుడు నన్ను చంపుతాడు. కానీ నీ మిగతా 4 కుమారులకు నేను ఎప్పటికీ హాని చెయ్యను అని అన్నాడు. ఆ మాట విని కుంతి గుండె నిండా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లో కర్ణుడు యుద్ధభూమిలో పాల్గొనలేదు. ఎందుకంటే కౌరవుల సేనాధిపతి అయిన భీష్ముడు కర్ణుణ్ణి యుద్ధానికి అనుమతించలేదు. భీష్ముడు యుద్ధంలో పడిపోయిన తర్వాత కర్ణుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఆ రోజు నుంచి యుద్ధం మరింత భీకరంగా మారింది. కర్ణుడు తన అద్భుతమైన ధనుర్విద్యతో పాండవుల సేనను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో కర్ణుడు భీముడితో కూడా తీవ్రంగా యుద్ధం చేశాడు. అలాగే ఇతర పాండవ యోధులతో కూడా ధైర్యంగా పోరాడాడు. కానీ కుంతికి ఇచ్చిన మాట ప్రకారం అతను యుధిష్ఠిరుడు, భీముడు, నకులుడు, సహదేవులను చంపలేదు. కర్ణుడి అసలు లక్ష్యం ఒక్కటే, అర్జునుణ్ణి ఎదుర్కోవడం. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు మహాభారతంలో అత్యంత ఉత్కంఠభరితమైన యుద్ధం జరిగింది. ఆ రోజు కర్ణుడు మరియు అర్జునుడు చివరికి ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఇద్దరూ ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధరులు. వారి యుద్ధాన్ని చూసేందుకు యుద్ధభూమిలో ఉన్న వాళ్లంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇద్దరూ అద్భుతమైన బాణాలతో ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఇద్దరూ సమానంగా పోరాడుతున్నారు. కానీ కొంతసేపటి తర్వాత కర్ణుడి రథచక్రం ఒక్కసారిగా నేలలో ఇరుక్కుపోయింది. కర్ణుడు వెంటనే రథం నుంచి దిగపోయి చక్రాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. అతను ఒక ముఖ్యమైన అస్త్రాన్ని ఉపయోగించాలనుకున్నాడు, కానీ ఆ మంత్రం అతనికి గుర్తురాలేదు. కర్ణుడు అర్జునుణ్ణి చూసి, యుద్ధధర్మం ప్రకారం కొద్దిసేపు ఆగు, నేను నా రథాన్ని సరిచేసుకుని మళ్లీ యుద్ధం కొనసాగిస్తాను అన్నాడు. అర్జునుడు కొద్దిసేపు ఆగబోతున్న సమయంలో
శ్రీకృష్ణుడు అతనికి ఒక విషయం గుర్తు చేశాడు. కర్ణుడు గతంలో అభిమన్యుడి మరణానికి కారణమైన సంఘటనల్లో భాగం కయ్యాడని. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధమనేది ధర్మం మరియు అధర్మం మధ్య జరుగుతోందని చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు తన బాణాన్ని సిద్ధం చేసుకుని కర్ణుడిపై ప్రయోగించాడు. ఆ బాణం చాలా శక్తివంతమైనది. అది నేరుగా కర్ణుణ్ణి తాకింది. అలా మహాభారతంలో అత్యంత గొప్ప యోధుల్లో ఒకడైన కర్ణుడు యుద్ధభూమిలో మరణించాడు. తన జీవితమంతా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న కర్ణుడు చివరి వరకు ధైర్యంగా పోరాడి వీరమరణం పొందాడు. కానీ అతని ధైర్యం, దానగుణం మరియు స్నేహానికి ఇచ్చిన విలువ కారణంగా అతని పేరు ఇప్పటికీ గౌరవంగా గుర్తు చేసుకుంటారు. ఇదే మహాభారతంలో అత్యంత విషాదభరితమైన కానీ గొప్ప కథల్లో ఒకటి కర్ణుడి జీవితం. రాజకుమారుడిగా పుట్టి రథసారథి ఇంట్లో పెరిగాడు. అసాధారణ ప్రతిభ ఉన్న జన్మ కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా కర్ణుడు ఎప్పుడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన స్నేహితుడికి ఇచ్చిన మాటను చివరి వరకు నిలబెట్టుకున్నాడు. తన ప్రాణాలకు ప్రమాదం వచ్చినా కూడా దానం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అందుకే ప్రపంచం ఇప్పటికీ అతన్ని గౌరవంగా దానవీర శూరకర్ణుడు అని గుర్తు చేసుకుంటుంది. కర్ణుడి జీవితం మనకొక గొప్ప పాఠం చెబుతుంది. మనిషి పుట్టుక కాదు, అతని గుణాలు మరియు ధైర్యం అతన్ని గొప్పవాడిని చేస్తాయి. కర్ణుడు ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప స్నేహితుడు, ఒక గొప్ప దాత, ఒక గొప్ప మనిషి. అందుకే చాలామంది ఇప్పటికీ ఒక ప్రశ్న అడుగుతారు: మహాభారతంలో నిజమైన హీరో ఎవరు? మీ అభిప్రాయం ఏమిటి? కర్ణుడా లేక అర్జునుడా? మీ సమాధానం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ త్వరలో కలుద్దాం.